పశ్చిమ గోదావరి జిల్లా భీమవరం నియోజకవర్గం వీరవాసారంలో రాష్ట్ర స్థాయి ఆక్వా రైతుల సదస్సులో సిండికేట్ల మాయాజలంపై మండిపడ్డారు రొయ్య రైతులు. రొయ్య ధరలను సిండికేట్లు నియంత్రిస్తూ తక్కువ ధరకే రొయ్యలు కొనుగోలు చేస్తున్నాయంటూ ఆవేదన వ్యక్తం చేశారు. రొయ్య సాగుతో పెట్టిన పెట్టుబడి రాకపోగా అప్పుల ఊబిలో రొయ్య రైతు మునిగిపోతున్నాడంటూ ఆవేదన వ్యక్తం చేశారు. సిండికేట్లను అరికట్టాలంటూ ప్రభుత్వం దృష్టికి తీసుకువెళ్తామంటున్న ఆక్వా రొయ్య రైతు సంఘం నేతలతో మా ప్రతినిధి శివసాగర్ ఫేస్ టు ఫేస్. పశ్చిమ గోదావరి జిల్లా వీరవాసరంలో ఆక్వా రైతులు కథం తొక్కారు. పదే ఆక్వా రైతులు చెప్తున్నమాట సిండికేట్ వల్ల నష్టపోతున్నామని. అసలు ఈ సిండికేట్ ఏంటి, ఏ విధంగా పనిచేస్తుంది అనేది ఆక్వా సంఘ నాయకులు ఉన్నారు. గాంధీ భగవాన్ రాజు సార్, ఏంటి సిండికేట్ అంటున్నారు, అసలు ఈ సిండికేట్ ప్రభావం ఎంత మేర ఆక్వా రైతుల మీద ఉంది, అసలు ఏంటి సిండికేట్? ముఖ్యంగా ఈరోజు ఏదైతే ఈ యొక్క రైతులందరూ కూడా మరి వేలాదిగా తరలి వచ్చి సిండికేట్ వ్యవస్థ మీద యుద్ధం ప్రకటించారో దానికి కారణం సిండికేట్ అంటే ఏదైతే ఇవాళ ఒక 140 నుంచి 150 ప్రాసెసింగ్ ప్లాంట్లు ఉంటాయో దాంట్లో ఒక 10 మందే లీడ్ చేస్తున్నారో, మిగతా 130 కంపెనీలు చిన్న చితక కంపెనీలు వీళ్ళు కబందాస్తాల్లో ఉన్నారు. అలాగే ఫీడ్ ప్లాంట్లు ఒక 5-6 ఫీడ్ ప్లాంట్లు లీడింగ్ చేస్తాయి, మిగతా చిన్న ఫీడ్ ప్లాంట్లు వీళ్ళు కబందాస్తాలు నలిగిపోతున్నారు. హ్యాచరీసు ఏదైతే కొంతగా మేజర్గా 10 హ్యాచరీసే లీడ్ చేస్తాయి, మిగతా చిన్న చితక హ్యాచరీలు వాళ్ళు ఏం చెప్తే చెయ్యాలి అంటే వీళ్ళు ఎవరైతే మోనోబలిగా ఉన్నారో వాళ్ళు చెప్పింది వీళ్ళు కనుక చెయ్యకపోతే వాళ్ళని ఎన్నో రకాల ఇబ్బంది గురి చేస్తున్నారని చెప్పి వాళ్ళు తెలియజేస్తున్నారు. అందుకే మేమేమంటామంటే ఎవరైతే ఈ పెద్ద కంపెనీలు ఎవరైతే కొద్దిగా మోనోబల్ ఉన్నాయో మీరు అలాగ ఏర్పడి రైతును పాడు చేయొద్దు. లేకపోతే భవిష్యత్తులో మీరు ఏదైతే సిండికేట్గా ఇలాగ మారి మీరు ఎలా చేస్తున్నారో మేము కూడా రాష్ట్ర స్థాయిలో అందరం కలిసి మేము కూడా మీ 5 మీదో లేదా మీ 2 మీదో కంపల్సరీ నిర్ణయాలు వారిని బ్యాన్ చేయండి అని చెప్పి ఇవాళ రైతులు వాళ్ళ ఆవేదన వెలిబుచ్చారు. అంటే ఏంటి సార్, ధరను ఈ సిండికేట్లు నిర్ణయిస్తాయి అంటే ఇప్పటికే ఫీడ్ ధర తగ్గింది అంటున్నారు, సీడ్ ధర తగ్గింది అంటున్నారు, కానీ ఇందాక మీటింగ్లో వచ్చి చర్చ వేరే విధంగా ఉందంటే ధరల వేరియేషన్ మీకు ఇదవట్లేదు, లేకపోతే ఇంకా పెనుభారంగానే ఉన్నాయా? ఈరోజు ఫీడ్ ఉంటుంది, లక్షల టన్నులు చేసేవాళ్ళు ఒకటే రేటు, 10,000 టన్నులు చేసేవాళ్ళు ఒకటే రేటు. వాళ్ళకి అదే కనుక చిన్న ప్లాంట్ వాళ్ళు కనుక 10 రూపాయలు 50 రూపాయలు తగ్గించుకుని వెసులుబాటు కల్పిస్తే వాళ్ళు తప్పకుండా వాళ్ళు తగ్గించి రైతుకు సప్లై చేస్తారు. కానీ వాళ్ళు యూనియన్ పెట్టుకుని వాళ్ళు నియంత్రిస్తున్నారు, అందరూ ఒకటే రేటుకి అమ్మాలని. అప్పుడు ఏమవుతుంది, ఎవరైతే మేజర్గా ఉన్నారో వాళ్ళ దగ్గరికి రైతులు వెళ్తారు. అంచేత అది కాకుండా నచ్చిన ఫీడ్ వాళ్ళు అమ్ముకుంటారు, నచ్చిన రేటుకి అమ్ముకుంటారు. మీరు ఇలా సిండికేట్ కింద తయారవుతారు. అలాగే ప్రాసెసింగ్ ప్లాంట్లు ఉంటాయండి. ఎవరైతే ఈరోజు 60 కౌంటు వాంటింగ్ 60 కౌంటు 300 రూపాయలు జరుగుతుందంటే 310 రూపాయలు వాంటింగ్ కాబట్టి 10 రూపాయలు ఎక్కువ కొనుక్కుంటే వెంటనే ఈ యొక్క 5-6 కంపెనీలు ఫోన్ చేస్తాయి, నువ్వు ఎందుకు 10 రూపాయలు ఎక్కువ కొన్నావు, లేకపోతే అతను ఇబ్బంది పెడతారు. అంటే ఎవరైతే ఆ ఒక రేటునే మీరు ఇలాగ చెయ్యాలి తప్ప దీంట్లో ఎవరు నచ్చినట్టు వారు కొనకూడదని చెప్పి నియంత్రిస్తున్నారో దానివల్ల ఏమవుతుందంటే ఎప్పుడైతే ఒక 20 రూపాయలు తగ్గించారో మార్కెట్ని వెంటనే సరుకులు కూడా రైతులు కూడా ఏంటి మనకి వెంటనే ఒక 50 రూపాయలు తగ్గిపోతాయి, ఇంకా మన ఇబ్బంది పడతాం ఉద్దేశంతో ఎవరికాళ్ళు రేట్లు తగ్గిపోతాయని చెప్పి లేని హార్వెస్టింగ్ కూడా చేస్తారు. ఇది వాళ్ళు అసలుగా దాన్ని అనువుగా ఉపయోగించుకుని 40 నుంచి 50 రూపాయలు ఒక్కసారి పడేస్తున్నారు. ఈ విధానాన్ని మార్చుకోమని మనం చెప్తున్నాం. మీకు వాంటింగ్ ఉంటే 10 రూపాయలు ఇచ్చి కొనుక్కోండి, నీకు వాంటింగ్ లేదు నాకు 10 రూపాయలు తక్కువ కొనుక్కుంటానంటే అది వారి ఇష్టం. ఆ రకంగా కూడా ప్రభుత్వం వారిని కంట్రోల్ చేయాలని చెప్పి సిండికేట్ల వ్యవస్థతో మొత్తం రొయ్య రైతు బద్నాం అయిపోతున్నాడని చెప్తున్నారు. ధరని ఫిక్స్ చేస్తున్నారు. ఒకవేళ ధర ఆ రోజు ఎక్కువగా ఉన్నా కూడా సిండికేట్లే ధర నిర్ణయిస్తున్నారు. ఎవరన్నా ఎక్కువ రేటు పెట్టి ఎందుకు కొన్నారు అంటూ కూడా వాళ్ళని అడిగే పరిస్థితి ఈ సిండికేట్లో ఉంది. కేవలం 10-15 మంది గుత్తాధిపత్యంతో రొయ్య రైతు విలువెల్లాడిపోతున్నాడు. ఇదే విషయాన్ని ప్రభుత్వం దృష్టికి కూడా తీసుకువెళ్తాం, సిండికేట్ వ్యవస్థను ప్రక్షాళన చేయాలని డిమాండ్ చేస్తున్నాం అంటూ కూడా ఆక్వా రైతులు చెప్పే పరిస్థితులు అయితే ఇక్కడ ఉన్నాయి. కెమెరామెన్ భాగ్యరాజ్, సాగర్, బిగ్ టీవీ, వీరవాసరం.